నప్ప జై గురుదేవ. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జయ గురు. గురు సార్వభౌముని కొలిచినందుకు మోక పరితాప మెడాలించేనే గురురాయుడు పరిపూర్ణ మెరిగించేనే. శరణు జొచ్చిన నన్ను వెరువాకు నికదారి చేర్తూ నిన్నని చెప్పేనే దయగుప్పేనే చేర్తూ నిన్నని చెప్పేనే. పరమ పదమొకటి యును లేనిదే ఎరుకయును గలదరసియాలే ఎరుక నిడు సంశయమునిక నిన్నెన్నటికి బాధింపదననే. గురు సార్వభౌముని కొలిచినందుకు మోక పరితాప మెడాలించేనే. సాధనముల చేత సాధింపరాదు ఈ బోధ మర్మమనేనే గురురాయులు బోధ మర్మమనేనే. కాదు మోక్షము వారా కాసుకైనను కోరా గాది యోగములనేనే వినుమాయననే కాదు యోగములనేనే. బాధకము ఏమియును లేని పరమ పద మార్గమును గని బహువేదనల నొందేటి ఎరుకను వేగమున పరిమార్తుననే. గురు సార్వభౌముని కొలిచినందుకు మోక పరితాప మెడాలించేనే. అంతరబాహ్యములందున పరిపూర్ణమనువుగా చూపించేనే గురురాయులు అనువుగా చూపించేనే. భ్రాంతి రూపకమైన బ్రహ్మాండ మెరుకాల భ్రాంతి విడుమంచనేనే నిజ విధేయననే భ్రాంతి విడుమంచనేనే. అంతటా నిండున్న చలమునందున ఎరుకేమి లేదనే వింత జగముల స్వప్రమని నన్నింతటా లేకుండా చేసెనే. గురు సార్వభౌముని గొలిచినందుకు మోక పరితాప మెడాలించేనే. తంత్రము లేకున్నా మంత్రము చేతను సంతుగాదని చెప్పేనే గురురాయులు సంతుగాదని చెప్పేనే. మంత్రతంత్రములలో మరుగు తెలియకున్నా మాయా వీడదు అనేనే ఇది గూడి జగమనే మాయా వీడదనేనే.
మంతనంబున తెలిసి నీవి మంత్రమును నీ క్షేమమునకై తంత రూపకమైన మొల త్రాడు లేని గోచి పెట్టుమనినే గురు సార్వభౌముని కొలిచినందుకు మోక పరితాప మెడాలించేనే ఎరుక మరపులు గాని పరిపూర్ణమున జగతి ఎన్నాడు లేదా నేనే గురురాయులు ఎన్నాడు లేదా నేనే గురు కృపాయను మేల్కా చూడకల రీతి గురు కృపాయను మేల్కాగన చూడు కల రీతి కృంగిపోనిది యానేనే మరువకిది యననే కృంగిపోనిది యానేనే సొరిది కన్నుల చూడగా కర్పూరము అగ్నియు కలసి వెలిగే కరణి జనునిట గురువు శిష్యులు ఇరువురును లేరనుచు తెలిపెనే గురు సార్వభౌముని కొలిచినందుకు మోక పరితాప మెడాలించేనే మేటి యౌనల వాలా పాటి పురి గురి సూటి దేయనే గురురాయులు సూటి దేయనే కోటి మాట్లాగిదే గురు తెరుగు మిక దీని సాటేది రాదానే భ్రమదగులదనే సాటేది రాదానే ఏటికి కబ్బములు దబ్బర ఏలు చురి కోటేసు గృపమది సాటి అన్యము నెరుగకుండిన కోటిలింగయ దృఢమిదేయనే గురు సార్వభౌముని కొలిచినందుకు మోక పరితాప నెడాలించేనే గురురాయుడు పరిపూర్ణ మెరిగించేనే జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విశ్వానంద కృష్ణమూర్త్యాజులకు జై అనంత కోటి గురు భక్త మండలికి జై జై గురుదేవ. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిర్భయానంద బోధామృతంలో ఉపదేశ సారం అనే అంశం మీద నిన్న పెట్టాం. ఏం చేశాడు? మనసు పరిధిలో నుంచి బుద్ధి పరిధిలోకి రావాలి. బుద్ధి పరిధిలోకి వచ్చి ఆ నేను అనేటువంటి నేను నాదనే భావం బలహీనపడి భగవద్భావం స్థిరమై రజోగుణ ధర్మం నుండి సత్వగుణ పరిధిలో అనుభవంగా నిర్ణయించుకుంటూ రావాలి. ఆ విధంగా స్థిరమవుతూ ఉపయోగపడుతూ క్రమక్రమంగా ఏ తెలివితో అయితే ఏ ఎరుకైతే గుర్తెరుగుతుందో అది కూడా పని లేకుండా, దాంతో కూడా పని లేకుండా సహజమైనటువంటి స్థితిలోకి రావాలి అనేది చెప్పారు. ఇది నిరంతరంగా క్షణం కూడా నేను భావన లేకుండా ఉండడానికి నిరంతరము ఈ నేను భావన లేకుండా ఉండాలంటే ఒక క్షణం కూడా క్షణము వ్యవహారంలో చేస్తున్నప్పటికీ భావనలో నేననే భావన లేకుండా ఉండడానికి ఉపయోగపడి అనుభవంలో సహజంగా ఉండాలి. అనుభవంలో కూడా సహజంగా ఈ నేనును లేని విధంగా చేసుకోవాలి. నేననేటువంటి వ్యక్తితో శరీరంతో ముడిపెట్టుకోకుండా లోపల ఏదైతే తెలివి నాలో పలుకుతుందో ఆ నేనైనటువంటి నిజనేనుగా ఆత్మస్వరూపుడిగా తానే ఆ భగవత్ స్వరూపుడిగా వేరుగా లేని అన్యంగా కనపడుతున్నటువంటిది ఏదీ లేదు. ఇంకా విశ్వమంతటికి ఒకే బ్రహ్మం ఉంటే ఆ బ్రహ్మ చైతన్యం వల్ల బ్రహ్మాండం నడుస్తుంటే ఈ పిండాండంలో జీవుడిగా భావిస్తున్న అనేకత్వం పొందినటువంటి అనేక జీవుల యొక్క
స్వరూపం కూడా నిజ స్వరూపంగా భావిస్తే ఆ చైతన్య స్వరూపంగానే అన్నీ భావించాలి. వేరు వేరు రూపాల్లో వేరు వేరు కర్మలను బట్టి అవి ఉపాధులు కలిగి ఉన్నప్పటికీ సహజ స్థితిలో ఉన్నటువంటి దాని ద్వారానే నేను ఉద్ధరింపబడుతున్నాను. సమాజం అనే దాంట్లో నేను సహజంగా ఉన్నప్పటికీ కూడా ఆ సమాజంలో ఎదురయ్యే దానితోనే నేను వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ నా నిజ నేనును గుర్తించబడి నేను వారితో వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా నేను వేరుగా ఎప్పుడైతే వారి ద్వారా వచ్చినటువంటి వాటి సంస్కారాలతో నేను ప్రవర్తించినప్పటికీ నేను ఉన్నదాన్ని పోగొట్టుకునేకి ప్రయత్నిస్తున్నవాడిని కాబట్టి నేను వారి వలనే ఉద్ధరించబడుతున్నాను అనేటువంటి భావనతో ఉన్నప్పుడు అందరినీ ఆ వ్యతిరేక అనుకూలంగా ఏ రకంగానన్నా ఉండని వారి వారి సంస్కారాలతో నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎట్లయినా ఉండని అందరినీ దైవీ ప్రేమతో సహజంగా ఉండగలుగుతావు. సహజంగా వాళ్ళని చూడగలిగేటువంటి స్థితిలో ఉంటావు. సమత్వ భావంతో ఉండగలగడానికి నీకు వారిలో ఉన్నటువంటి రజోగుణ స్వభావం ఉన్నప్పటికీ నువ్వు సత్వగుణంతో బలపడి ఆ రజోగుణ తమోగుణ ప్రభావంలో ఎక్కువ లేకుండా నువ్వు నీ సంస్కారాలను పోగొట్టుకునే స్థితిలోకి నువ్వు ఉండగలిగితే అప్పుడు వాళ్ళ రజోగుణ స్వభావమే నీ సాధనకు సహాయకారి. నువ్వు సాధన చేయడానికి ఏ సాధన? వాళ్ళు రజోగుణంతో ప్రవర్తించినప్పటికీ నాలో ఉన్న రజోగుణ లక్షణాలను నాకు తెలియజేస్తున్నారు వాళ్ళు. నాకు కూడా ఒకవేళ అటువంటి లక్షణాలు ఉంటే నేను అవి పోగొట్టుకొని వారంతా నాకు సహాయకారులుగా భావించి నేను ఆ స్థితిలో వారితో వారి సంస్కార స్థితిలోకి నేను దిగకుండా నేను ప్రత్యేకంగా ఉన్నటువంటి స్థితిలో నేను సహజమై ఉంటాను. ఎవరు ఏం చెప్పినా ఏమన్నా అవి నీలో చూసుకోవడానికి సహాయకారిగా తీసుకుంటావు. ఎవరు ఏమైనా ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏ విధమైన సంస్కారాలతో ప్రవర్తించినా నేను వాళ్ళలాగా లేను కదా, నేను కొంచెమైనా నేను మార్పు చెందాను, నేను ఈ స్థితిలో మార్పు చెందిన స్థితిలో నుంచి మళ్ళీ వాళ్ళతో జవాబు చెప్పడం కానీ మాట్లాడడం కానీ అట్లా చేయాలి అని నాకున్నవి వాళ్ళకున్నవి బేరీజ్ వేసుకొని నువ్వు పోగొట్టుకునే స్థితిలో నువ్వు ఉంటావు. కాబట్టి నీలో ఆ లక్షణాలు లేనివైతే ఒక్కసారిగా వాటిని నాలో అవి ఉన్నాయా, వాళ్ళకున్నటువంటి ఆ లక్షణాలు నాలో ఏమన్నా ఉన్నాయా అని చూసుకొని నాలో అవి లేవు కదా, నేను సత్వగుణంలో సహజంగా ఉన్నా కదా, రజోతమో గుణంలో ఉన్నటువంటి నేననే అహంకారపూరితంగా లేను కదా నేను అని అనుకుంటే అప్పుడు నీలోని అహము ఆ నేను నాది అనేటువంటి అహం నిర్వీర్యమవుతుంది. సహజంగా అట్లే భావనతో ఉండంగా అది లేకుండా పోతుంది ఆ భావన అని ప్రతి భావనను అలా చూడగలిగిన వారే తీవ్ర ముముక్షులుగా మార్పు చెందుతారు. అట్లా ఎదురయ్యేటువంటి ప్రతి భావనను ఆ విధమైన భావనతో చూడగలిగిన వారే తీవ్ర ముముక్షులుగా మారుతారు. నీలో దైవీ ప్రేమ అంకురించినప్పుడు నీలో అందరినీ సమానంగా చూసేటువంటి దైవీ ప్రేమ అనేది అంకురిస్తే ఇక నాకు మామూలుగా వచ్చేటువంటిది ఏది? నా వాళ్ళు అంటే రాగంతో కూడినటువంటిది, లేదంటే వాళ్ళు వ్యతిరేకులు శత్రువుతో కూడినటువంటి ద్వేషభావం కానీ అనుకూల భావం కానీ ఇవి ఏమీ లేకుండా అయినప్పుడే ఆ దేవీ ప్రేమ అంకురించినప్పుడు, అంటే అందరినీ ఒకే రకమైనటువంటి తత్వంతో చూడగలిగినప్పుడు నేననే అహము అర్పణ అయిపోతుంది. అట్లా ఆ విధమైన భావన నీలో కలిగితే అప్పుడు నేననే అహము అర్పణ అయిపోతుంది. ఇది స్పష్టంగా రావాలంటే నీలో ఎంత ఉంటే అంతగా నీవు సహజం చెందుతావు. నీలో ఎంత తీవ్రత ఉందో ఆ తీవ్రతను బట్టి పూర్తి స్థాయిలో సహజం అయిపోవడానికి నీకు అది ఉపయోగపడుతుంది. అప్పుడు రజోగుణం దానంతట అదే నిన్ను వదిలేస్తుంది. నువ్వు ఆ విధంగా ప్రవర్తించంగా అలవాటు పడిపోతావు సహజ స్థితిలోకి. ఆ రజోగుణంలో వచ్చేటువంటి ఆ అహము, ఆ కోపం, ఆ ఇతరత్రా వచ్చేటువంటి రాగద్వేషాలు లేనటువంటి అవన్నీ పోతాయి. తీవ్ర ముముక్షత్వం నాలో ఉందా?
అని క్షణక్షణం నిరంతరం చూసుకోగలిగితేనే ఆ తీవ్ర ముముక్షత్వం నాలో ఉంటే నేను క్షణక్షణము అదే భావనతో అదే ఆలోచనలతో ఉంటున్నానా లేదా అట్లా చూసుకోగలిగితే సర్వసమర్పణమై కర్తగా భోక్తగా లేకుండా జరిగితేనే సర్వసమర్పణం ఎక్కడ చేసావు ఏ గురువు దగ్గర పోయినావు అక్కడ పోయినావు సర్వసమర్పణ రీతిలో పోయినావు సర్వం నీదే గురుదేవా అని పోయినావు ఇంకా అక్కడి నుంచి ఏమిటి నువ్వు పోగొట్టుకోవాల్సినవి ఏంటి పోగొట్టుకోవాలో ఆ గురువు ద్వారా పొందాల్సినవి ఏంటి పొందాలో ఆ స్థితిలో ఇక ఏం చేసినా ఆ ఏదైతే మోక్షాపేక్షతో ఇక్కడికి వచ్చానో అది నాకు తెలియబడి నేను ఆ స్థితిని పొందే వరకు నేను ఆ రజోగుణంతో కూడినటువంటి అవన్నీ లేదు అవన్నీ వదిలేసా అవన్నీ మీకే సమర్పించా తీవ్ర ముముక్షత్వంతో క్షణక్షణం చూసుకోగలిగి సర్వసమర్పణ భావంతో వచ్చిన కర్తగా భక్తిగా లేకుండా జరిగితేనే అహం నిర్వీర్యమై దైవీ ఆనందం అనుభవంగా నీలో ఉంటుంది కాబట్టి నిరంతరము చూసుకోగలిగితే సర్వసమర్పణమై కర్తగా భక్తిగా లేకుండా చూసుకోగలిగితేనే అహం అనేది నిర్వీర్యమై దైవీ ఆనందం అనేది అనుభవంలో నీలో ఉంటుంది కానీ ఇదంతా సత్వగుణం వల్ల వచ్చినటువంటి శాంత స్థితి మాత్రమే ఇంకా ఆనందమే నీదివైనటువంటి స్థితి రావాలి నీవే అదైనటువంటి స్థితి రావడం అనేదేమో అది ఇంకో మెట్టు నువ్వేమో ఇక్కడ శాంత స్థితి ఏ వల్ల సత్వగుణంతో వచ్చినందువల్ల వచ్చింది మళ్ళీ అది కూడా లేకుండా త్రిగుణరహితమైనటువంటి స్థితికి వస్తే అప్పుడు ఆనందమే నీవైన స్థితి నువ్వే అదే నీవు అనే స్థితిలోకి రావడానికి ఇంకా ఓ మెట్టు ఉంది ఈ మొదట రజోతమో గుణాలు పోగొడితే సత్వగుణం వల్ల వచ్చినటువంటి శాంత స్థితిలో నువ్వు వ్యక్తీకరించగలుగుతావు ఏదైనా వ్యక్తీకరించడం కానీ వ్యవహారం చేయడం కానీ సత్వస్థితిలో చేస్తావు కానీ ఇంకా ఈ ఇంకా తదుపరి మెట్టులో ఏమవుతుంది ఆనందమే నీవైన స్థితి రావాలి ఈ సత్వగుణం వల్ల కలిగినటువంటి సుఖము నుండి విడుదల అవ్వడం కష్టం ఈ సత్వగుణ స్థితిలోకి వచ్చిన తర్వాత ఇక ఇది ఎంతో ఆనందంగా శాంతిగా ఏ రకమైనటువంటి దుఃఖం లేకుండా ఏ రకమైనటువంటి తీవ్రంగాను వ్యవహారంలో కానీ మనసులో కానీ ప్రవర్తనలో కోపతాపాలు కానీ ఇవన్నీ లేనటువంటి స్థితిలోకి వచ్చినా కూడా ఇందులో నుంచి కూడా మళ్ళీ విడుదల అవ్వడం అనేది కష్టమే ఒక్కొక్క దాంట్లో నుంచి విడుదల కావాలంటే ఎంతో ఓర్పుతో ప్రయత్నం చేసినది కాక ఏ స్టెప్పులోనూ మళ్ళీ పడిపోయే స్థితిలోకి రాకూడదు తటాలను కోపం వచ్చా తటాలను ఇది వచ్చా తటాలను అది వచ్చా అనేటువంటి స్థితిలోకి ఆ తటాలను వచ్చే స్థితిలోకి రాకూడదు ఆ రాకుండా ఉండగలిగినటువంటి నిలబడగలిగినటువంటి స్థితిలోకి రావాలి ఆ సత్వగుణ దాంట్లో నుంచి కూడా బయటికి పడాలంటే అది కూడా అంత సులభం కాదు కాబట్టి ఆ సత్వగుణంలో ఏముంది నీకేమి దుఃఖమేమీ లేదు సుఖంగానే ఉన్నప్పటికీ దాని నుంచి కూడా విడుదల అవడం కావాలి కనుక ఈ సుఖము కూడా శరీర ధర్మమే ఈ సత్వగుణంతో నేను శాంతంగా ఉన్నందువల్ల నాకెవరు వ్యతిరేకంగా ఎవరు రాలే ఎవరు అంతా సహజంగా అంతా మిత్రులుగా అంతా దైవీ భావనలో కనపడతాన్నప్పటికీ ఈ సత్వగుణంలో శాంతంగా ఉండడం అనేది కూడా ఒక శరీర ధర్మమే ఈ శాంతంగా ఉన్నందువల్ల నాకు కలుగుతున్న సుఖం కూడా శరీర ధర్మమే కాబట్టి శరీర భావన నుండి పూర్తిగా విడుదల పొందాలంటే తాగలగాలి పూర్తి ఈ సత్వగుణ భావనలో నేను అందరినీ దైవీ భావన స్థితిలో నేను చూడగలిగినప్పటికీ నేనే ఈ విచారణ పరంగా నన్ను నేను ఈ అహంకర్తృత్వ భావనలో నుంచి భోక్తృత్వ భావనలో నుంచి తీసేసుకోగలిగి సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యాన్ని నేనే ఆ చైతన్యాన్ని అందరిలోనూ ఆ పరమాత్మతత్వమైన చైతన్యమే ఉన్నది అనే స్థితిలోకి నువ్వు వచ్చినప్పటికీ ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అది కూడా ఆ పొందుతున్న భావన కూడా సత్వగుణ భావనతో వచ్చినటువంటి శాంత స్థితి మాత్రమే కాబట్టి అది కూడా శరీర ధర్మమే అని గుర్తించి ఆ రకమైన శాంతి సుఖము కూడా శరీర ధర్మమే అని గుర్తించి శరీర భావన నుంచి విడుదల పొందాలనేటువంటి తహ కలిగితే ఈ శాంతి కూడా ఏం కావాలి ఇప్పుడు
ఈ శాంతి స్థితిలో, శాంత స్థితిలో, సత్వగుణ శాంత స్థితిలో, దైవీ భావన స్థితిలో నువ్వు ఆ ఏకత్వమైనటువంటి ఒకే రకమైనటువంటి ఆ ఒక్కటైనటువంటి బ్రహ్మము నేనే, అంతటా ఉన్నటువంటిది, అన్యము అనేటువంటి తోచకుండా ఉన్నటువంటి బ్రహ్మం నేనేననేటువంటిది కలిగినప్పటికీ కూడా ఈ శాంతి కూడా జనన మరణ రాహిత్యం కాదు కాబట్టి, ఈ శాంతంగా ఈ పద్ధతిలో ఉండడం కూడా జనన మరణ రాహిత్యం కాదు కాబట్టి, దీని నుండి కూడా మేల్కొనగలగాలి. ఈ సత్వగుణ సంపన్నంగా ఉన్నటువంటి దైవీ భావనలో దేంట్లో అయితే ఉన్నావో దాంట్లో నుంచి కూడా మేల్కొనగలగాలి. ఆ భావనలో నుంచి కూడా మేల్కోగలగాలి. మరి ఆ భావనలో సరైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం ఏది అనే ప్రశ్న మనలో వస్తేనే దైవం నేను వేరు కాదు, దైవమే నేననేటువంటి అనుభవం రావడం ఎలా అనేదే ఆ తహ కలగాలి. ఇక అప్పుడు అక్కడి నుంచి కూడా నేను తప్పించాలి. అక్కడి నుంచి కూడా నేను తప్పుకొని నేను ఈ జననమరణ రాహిత్యమైనటువంటి దాంట్లోకి పోతే అది శాశ్వతమైనటువంటి ఆనందం. అది ఈ ఆనందంగా ఉన్నటువంటి ఏకత్వ స్థితిలో నేనే దైవీ భావనలో ఉన్నటువంటి స్థితి నాకంటే అన్యంగా ఉన్నటువంటిది ఒక్కటి కూడా లేదని అందరినీ సర్వసమానత్వ పద్ధతిలో చూడగలిగినప్పటికీ ఇక ఆ గురువు నమ్మి ఎందుకు వచ్చావు, ఆ గురువే ఆ ఆ స్థితిలో నుంచి మళ్ళీ ఆ సత్వగుణ సంపత్తి అయినటువంటి దైవీ స్థితిలో, శాంత స్థితిలో నుంచి కూడా శాశ్వతానంద స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. శాశ్వతానందం ఏది అంటే జననమరణ రాహిత్యం అనేటువంటి దానికి ఏం పొందాలో ఈ దైవీ భావన అనేటువంటి సత్వగుణంలో నుంచి కూడా 3 గుణాలలోంచి కూడా గుణరహితమైనటువంటి స్థితిలోకి పోవాలి. ఈ గుర్తును కూడా రద్దు చేసుకునేటువంటి స్థితిలోకి పోవాలి. ఆ గుర్తును రద్దు చేసుకొని ఆ స్థితిలోకి పోవడానికే గురువుని ఆశ్రయించావు. నువ్వు ఆడదాకా ప్రయాణం చేస్తే ఇంకా గురువు గారు నిన్ను ఆ స్థితిలో నుంచి కూడా తప్పించే, రహితపరిచేటువంటి మార్గం చూపిస్తారు. అప్పుడు నేనంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. ఇక ఆ స్థితిలోకి పోతే అప్పుడు నేనంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. అవయవాలు నాకంటే వేరైనవి, నా చెయ్యి నా కాలు అంటూనే వాటితో తాదాత్మ్యం చెందుతున్నావు ఇంతకుముందు. ఇదేమిటి అని ప్రశ్న వచ్చినప్పుడు శరీరం అనగా ఏమిటి, నేననగా ఏమిటి, ఆ నాది అని అంటున్నారంటే నేను వాటికంటే వేరుగా ఉన్న భావనతో ఉన్నప్పుడు, శరీరానికంటే వేరుగా ఉన్న భావనతో ఉండే నా చెయ్యి నా కాలు నా శరీరం అని అంటున్నావు. నేననేది వేరుగా ఉంది అని సరైన విచారణ చేయగలుగుతావు. శరీరము నీవు నే వేరు అనేది పంచీకరణం ఆధారంగా నీకు స్పష్టం చేయాలి. ఈ పంచీకరణం ఎందుకు చెప్పారు? పంచీకరణ అంటే ఈ శరీరం యొక్క లక్షణాలన్నీ చెప్పి ఏదైతే జ్ఞానంతో తెలియబడుతున్నదో, తెలుసుకోగలుగుతున్నదో సర్వమును, అది ఈ శరీర ఆవరణలోనే ఉన్నప్పటికీ దాని లక్షణాలు ఏమిటి, దీని లక్షణాలు ఏమిటి అని చెప్పడానికే పంచీకరణ అంతా చెప్పారు. పంచీకరణం ఆధారంగా నీకు స్పష్టం చేశారు. ఆ స్పష్టం చేయాలంటే ముందు అవన్నీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు అని కొన్ని దానిలో కొన్ని రకాలుగా ఉంది. అవన్నీ ఎందుకు అంటే అవన్నీ తెలియబడిన తర్వాత నీకు వదులుకోవడానికి సులభమవుతుంది, తెలియబడిన తర్వాత అయితే. కాబట్టి అవన్నీ చెప్పారు. అవన్నీ అర్థం కానిటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకైనా సరే ఇదిగోమ్మ ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా రావడానికి, సృష్టి రావడానికి కారణం ఇది. వచ్చిన తర్వాత ఏ ఏ తన్మాత్రల పద్ధతిలో అవి కారణ రూపంలోంచి కార్యరూపం ధరించినాయి. అవే పరిస్థితులు నీ శరీరంలో కూడా కారణ రూపంలోంచి కార్యరూపం ధరించినటువంటి భౌతిక రూపం నీకు ఏర్పడింది. కాబట్టి ఈ రూపం బ్రహ్మాండ రూపము, నీ రూపము ఏర్పడకముందు ఏదైతే అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నదో ఆ స్థితిలో గుణాలతో కూడకముందు ఏదైతే ఉన్నదో ఆ స్థితిలోకి మళ్ళీ వెనక్కి ప్రయాణం చేయడానికి నీకు సులభంగా అర్థమవుతుందని చెప్పి అందరికీ సులభంగా అర్థమయ్యే కోసం ఆ పంచీకరణ ఆధారంగా నీకు స్పష్టం చేయాలి. గురువు ఏం చేస్తారు అంటే ఆ పద్ధతిలో బోధిస్తారు నీకు. ముందు ఆ పంచీకరణం తెలుసుకుంటే పిండాండ పంచీకరణము, బ్రహ్మాండ పంచీకరణం, బ్రహ్మాండం ఎలా ఏర్పడింది, పిండాండం ఎలా ఏర్పడింది,
ఇందులో నా శరీరము అనేటువంటి శరీరాలు ఎట్లున్నాయి, అందులో నేనని పలుకుతున్నటువంటి గుర్తెరిగే చైతన్యం ఏ స్థితిలో ఉంది, ఈ అన్ని పంచీకరణలో వచ్చినటువంటి విచారణలో నేను నీవు తెలుసుకోవడానికి ఉపయోగపడినవే. ఇంక మళ్ళీ అందులో నుంచి వేరైపోవడానికి, ఇక దైవీ భావనతో ఉన్నటువంటి స్థితిలో నుంచి కూడా వేరైపోవడానికి, నేను రహితపరచడానికి ఇక గురువు సహాయం అవసరం. కాబట్టి ఇక ఈ విషయపరంగా తెలియబడిన దాంట్లో నుంచి విషయరహితమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లే గురువు నీకు తోడ్పడతాడు. నేను అనగా ఈ అవయవాలతో కూడిన శరీరానికి విలక్షణంగా ఉన్నాను అని చెప్తూనే ఈ శరీరంతో తాదాత్మ్యం చెందుతున్నటువంటి అనుభవం నుండి నీవు ఆ భగవంతుడు ఒక్కడే అనే అనుభవ స్థితి కలిగేలా వివరిస్తూ నిన్ను నడుపుతున్నాడు సద్గురువు. సద్గురువు చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు సద్గురువు అనంటే నీకు అన్ని వివరిస్తూనే నీ అవయవాలతో కూడినటువంటి శరీరంలో ఉండి నువ్వు ప్రవర్తిస్తున్నప్పటికీ నువ్వు ఇది కాదు నాయన, ఇది దీనితోనే తాదాత్మ్యం చెందుతున్నావు, ఇదే నేను అనుకొని దీనికంటే విలక్షణంగా ఉన్నావు నువ్వు విలక్షణంగా ఉండి సర్వమును గుర్తెరుగుతూ ఉన్నటువంటి శరీరంతో తాదాత్మ్యం చెందుతున్న అనుభవం నుంచి నువ్వు విడిపడి సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యం నేను, ఆ చైతన్యమే భగవంతుడు, ఆ చైతన్యమే అనేకత్వం లేనటువంటి ఏకత్వ స్థితిలో ఉన్నటువంటిది అనే భావనతో నువ్వు అనుభవ స్థితిని పొంది అన్యము అనేటువంటి ఏ అన్య వస్తువును నీకంటే వేరుగా లేదు, ఈ జగత్తు కానీ బ్రహ్మాండం కానీ సర్వము నాకంటే వేరుగా లేదు, నేనని ఏ చైతన్యం పలుకుతోందో అదే అంతటా ఉన్నది, బ్రహ్మం అంతటా కూడా అదే ఉన్నది అని నీకు వివరించి ఆ స్థితిని కలిగిస్తున్న వారు ఎవరు అంటే ఆ సద్గురువు. ఆ సద్గురువు నీకు చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఆ స్థితిలోకి, ఒగో స్థితిలో నుంచి ఒగో స్థితిలోకి ప్రయాణం అంతా అందుకు జరుగుతోంది. పిల్లవాడికి మొదటిగా తల్లే ప్రపంచం మొదట తెలుసున ఆ పిల్లోనికి చెప్పలేరు కదా. ఆ పిల్లోడు ముందు వాస్తవ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత తల్లి గర్భంలోంచి చుట్టూ ఉన్న పరిసరాలు, తాను, ఇవన్నీ ముందు తెలపడానికి కోసం ఆ శరీరం నువ్వని ఉంటుంది. ఆ తల్లి ప్రపంచం, తల్లే దైవం కాబట్టి అది తప్ప ఇంకోటి తెలియదు. కాబట్టి వారికి చైతన్య వికాసం జరగలేదు. పసిబిడ్డకు చైతన్య వికాసం జరగలే. తానెవరు, నీవెవరు, ఎదురుగా కనపడేటివేవి అవన్నీ ఏం లేవు. ముందు తల్లి ఒక్కటి వానికి పాలిచ్చేది, వానికి పెంచేది, వానికి ఇంకా అవన్నీ చేస్తూ ఉంటుంది సపరీలు. కాబట్టి ఆ తల్లి తప్ప ఏం లేదు వానికి. కాబట్టి తల్లే దైవంగా ఉంది. వానికి చైతన్య వికాసం కలిగితే, ఆ చైతన్య వికాసం కలిగి కష్ట సుఖాలకు కారణమైనటువంటి స్థితి రాలేదు. కాబట్టి బాల్యంలో ఏముంది వానికి, దైవానందం మాత్రమే అనుభవిస్తున్నాడు. వానికి ఇంక ఏ రకమైంది లేదు. ఆకలి కలిగితే కాసేపు ఏడిచినట్టు అట్లన్నే తల్లి వచ్చి పాలిస్తానే మళ్ళీ అట్లే మైమరిచి నిద్రపోతాడు. వేరే రకమైనటువంటిది ఏం లేదు. దైవానంద స్థితిలో మాత్రం అనుభవిస్తున్నాడు ఆ పిల్లోడు. ఎందుకంటే చైతన్య వికాసం జరిగి ఈ విషయాలు అర్థమైపోయి ఈ విషయాల్లో ఉండే ద్వంద్వాలు రెండింటిని ఆపాదించుకొని సుఖదుఖ పరిస్థితుల్లోకి ఇంకా వచ్చే సమయం రాలేదు. కాబట్టి ఇక కొంచెం కౌమార దశలోకి వస్తే విషయాలు అర్థమవుతున్నాయి. కౌమార దశలోకి పోయే కొద్దీ విషయాలు అర్థమవుతాయి. యవ్వనంలోనేమో విషయాలు అనుభవాన్ని ఇస్తున్నాయి. మంచి చెడ్డల విచక్షణ వ్యవహరిస్తారు. మళ్ళా ఇంకా ఆ తర్వాత వ్యవహార దశలో తానే ఏమేం చేయాలో తానే కరెక్ట్గా అయ్యి అన్ని వ్యవహారం చేసి లాస్ట్కు వృద్ధాప్యం వచ్చింది. ఇంకా అప్పుడు ఏమైనా చేద్దామనే చేయలేని స్థితి వచ్చింది. ఇన్నాళ్ళు ఇన్ని రకాలైనటువంటి అనుభవాలన్నీ ఆ శరీరమే పొందింది. బాల్యావస్థ శరీరం పొందింది, యవ్వనావస్థ శరీరం పొందింది, దాంట్లో వచ్చినటువంటి అనుభవాలన్నీ తీసుకుంది. మంచి చెడ్డల విచక్షణ అనేది కూడా అదే తెలుసుకుంది. తానే తెలుసుకున్నాడు అనుభవం చేత. మంచి చెడ్డల విచక్షణ అనేది అనుభవం వల్ల తెలుసుకున్నాడు. ఇక వృద్ధాప్యం వచ్చింది. ఇన్ని దశల్లో శరీరం మారింది, కానీ నేను మారలేదు. ఇన్ని దశల్లో శరీరం దాని యొక్క అవస్థలు మారినాయి, దాని యొక్క స్థితిగతులు మారినాయి. అది ఎగిరి దింకులాడినటువంటి స్థితిగతి లేదు. పిల్లవాడే స్థితిలో ఉన్నాడు, యువకుడే స్థితిలో ఉన్నాడు. పెళ్లి చేసుకొని కుటుంబం కట్టుకున్న తర్వాత ఏ స్థితిలో ఉన్నాడు. మళ్ళా వృద్ధాప్యం వచ్చిన తర్వాత తన పని అయిపోయిన తర్వాత తాను ఏదైనా ఒకవేళ పని చేసుకోగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ వృద్ధాప్యం వచ్చినందువల్ల ఏ స్థితిలో ఉన్నాడు. ఇవన్నీ స్థితిగతులకు సంబంధించిన మార్పులన్నీ
శరీరానికి జరిగినాయి కానీ మనసు ఏమో అన్నిట్లో నుంచి అనుభవాలను తీసుకుంటూ ఉంది. మనసు లోపల ఏం జరుగుతుందంటే అన్నిటిలోని అనుభవాలని తీసుకుంటోంది. కాబట్టి ఇన్ని దశలలో శరీరం మారింది కానీ నేను మారలేదు. ఇన్ని దశల్లోనూ ఏంది మారిందంటే శరీరం మారింది కానీ నేను మారలేదు. మారేది శరీరం, మారనిది నేను అని నీకు గుర్తింపు తీసుకువచ్చి శరీరంతో ఉన్న తాదాత్మ్యాన్ని గుర్తింపజేసి నీవు శరీరం కాదని స్పష్టంగా తెలియజేస్తున్నారు నీకు సద్గురువు. సద్గురువు తెలియజేస్తున్నాడు ఇదంతా. సద్గురువు నీ అనుభవం లేకొచ్చేటట్టు ఇంకా నీకు అనుభవపూర్వకమైన తాను ఏ విధమైనటువంటి అనుభవరీత్యా ఆ జ్ఞానాన్ని పొందాడో అట్లా ఎవరికి ఇష్టమొచ్చి ఎవరికి ఏ రీతిలో వాళ్ళు అర్థం చేసుకోగలరో ఆ పద్ధతిలో గురువు తెలియజేస్తున్నారు. అలా సాధనాక్రమంలో నీవు ప్రయాణించినప్పుడే ఆ గురువు చెప్పిన పద్ధతిలో ఆ సాధనాక్రమంలో నువ్వు కూడా ఆ విధంగా ప్రయాణించినప్పుడు మాత్రమే నువ్వు ఆ సహజ స్థితిని అందుకోగలుగుతావు. నేననగా శరీరం కాదనేటువంటిది నీ అనుభవం లేకొచ్చినటువంటి స్థితిలో స్పష్టంగా ఉంటుంది. ఆ గుర్తెరుగుతున్న చైతన్యం ఏదైతే అన్నిటినీ కలగజేస్తుందో కారణ వస్తువుగా ఉందో అదే జ్ఞానంగాను ఉంది, అజ్ఞానంగాను ఉంది. కర్మలను చేస్తోంది. కర్మలు చేయడానికి ప్రేరేపణ కలుగుతోంది అక్కడి నుంచే. దాన్ని రహితపరుచుకుంటే అది బీజ వస్తువుగా ఉన్నది ఉపాధి ధరించడానికి అనేది నువ్వు అర్థం చేసుకుంటూ సహజ స్థితిలోకి నీ అనుభవంలోకి సహజ స్థితిలోకి అయిపోవాలి. ఏండ్ల తరబడి ఇంటున్నటువంటి దాన్ని నీలోకి నువ్వు ఆపాదించుకోకపోతే, నీలోకి నువ్వు లోపలికి భావనలో తీసుకోకపోతే నీకు ఆ సహజ స్థితి అనేటువంటి భావన రాదు. కాబట్టి నదిని దాటడానికి నావ అవసరం అన్నట్టుగా చైతన్య అనుభవం కొరకే శరీరం వచ్చింది. ఆ చైతన్యం అనేటువంటి దానిని దానితో నువ్వు ఈ శరీరం అనేటువంటి దాన్ని పనిముట్టుగా వాడుకొని ఈ ఏదైనా జగత్ సంసారం అనేటువంటి శరీరానుసారంగా వచ్చిన సంసారాన్ని దాటడానికి దాన్నే పనిముట్టుగా ఉపయోగించుకొని దాటుకోవాల్సింది ఏది? శరీరం దాటుకునేది శరీరం ఎక్కడికి దాటుకోవాల్సింది ఏదైతే ఉన్నదో అది భావనలో నుంచి విముక్తి పొందినటువంటి స్థితిలోకి దాటుకోవాలి. కాబట్టి శరీరం అనే దాన్ని పనిముట్టుతోనే శరీరం అనే దాంతోనే ఆ చైతన్యం అనేటువంటి అనుభవము కొరకే ఈ శరీరం వచ్చిందని శరీరాన్ని పనిముట్టుగా వాడుకుంటావు. శరీరానుసారంగా సంసారం వచ్చింది కానీ ఇవేవి నేను కాదు అనే స్థిరంగా ఉంటావు. ఈ సంసారం అనేదంటే ఇంట్లో ఏర్పడిన సంసారం, బాహ్యంగా జగత్ అనేటువంటి బ్రహ్మాండంలోని వ్యవహారం అంతా జరుగుతున్న సంసారం. బయటికి పోతే ఆ సంసారం, ఇంట్లో ఈ అన్నీ కూడా శరీర సంబంధంగా వచ్చినాయి. శరీరానుసారంగా ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ కూడా నేనే వ్యవహారం చేస్తున్నప్పటికీ ఇవన్నీ నేను కాదు. ఇవేమి నేను కాదనేటువంటి స్థిరమైనటువంటి స్థితిలోకి ఉంటావు. వీటన్నిటి ఈ పనిముట్టు ద్వారా ఇవన్నీ నిర్వహిస్తున్నా గానీ నిజానికి నాలో గుర్తెరిగే చైతన్యంగా ఉన్నదే నేను. కాబట్టి నేను ఇవన్నీ శరీరం నేను కానప్పుడు దీనికి సంబంధించినవి ఏవి నావి కావు. అవేవి నావని ఇప్పుడు అంటున్నావు. ఎంతకాలం అంటావు? శరీరం ఎంతకాలం ఉంటుంది? ఇంకా తర్వాత ఈ నావన్నవన్నీ ఏ ఒక్కటి నీ భావన చెందుతున్న దాన్ని బట్టి వస్తాయా? ఈ నావి అనుకుంటున్నవన్నీ శరీరం నేను కానప్పుడు శరీరానికి సంబంధించినవన్నీ నావని అనుకుంటున్నావే, వస్తు జగత్తుతో సహా ఏవన్నా కానీ అవి మళ్ళీ వస్తాయా? కాబట్టి ఇవన్నీ శరీరానికి ఉన్నాయి. శరీరం నేను కానప్పుడు ఇవన్నీ కూడా నావి కావు. ఆ నేను అనుకునే దానికి వచ్చినాయి ఆపాదించుకొని. చైతన్యానికి ఏమీ లేవు ఇవి. ఆ చైతన్యానికి ఏవి ఈ భౌతిక వస్తువులు ఇవి నావి అవి నావి అనేటువంటి భావనలు అవన్నీ లేవు. ఇవన్నీ అక్కడ చైతన్యానికి ఏమీ లేవని సంస్కారరహితం చేసుకోవాలి. ఈ సంస్కారాలన్నీ శరీరానికి సంబంధించినవే. ఇవి రహితం అయిపోతే తప్ప సంస్కారహితంగా వచ్చినటువంటి ఈ కుటుంబాన్ని సేవలు చేయాలి కానీ నేను నాదనే తాదాత్మ్యంతో కర్మలు చేయకూడదు అని చెప్తున్నాడు. నా శరీరం బట్టి ఈ సంస్కారహితంగా నా శరీర సంస్కారాన్ని బట్టి
ఈ సంసారం అనే జగత్తు నాకు ఏర్పడింది. కాబట్టి నేను కూడా ఈ కుటుంబానికి సేవలు చేయాలి. ఎలా చేయాలంటే నేను నాది అనేటువంటి తాదాత్మ్యంతో కర్మలు చేయకూడదు. నేననేటువంటి చైతన్యయుతంగా, నేనంటే ఏమిటి అంటే చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపుణ్ణి. కాబట్టి శరీరం ద్వారా వచ్చినటువంటి ఈ కుటుంబము, బ్రహ్మాండము అనే దాంట్లోనే నేను ప్రవర్తిస్తున్నప్పటికీ నేను నాదనేటువంటి తాదాత్మ్యంతో కర్మలు చేయరాదు. ఎందుకంటే మళ్ళీ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి కూడా నువ్వు కర్తవైతావు. కర్తవైతే కర్తృత్వ ఫలితాన్ని కూడా నువ్వే అనుభవించాలి నువ్వు చేసిన కర్మకి. కాబట్టి నేను నాదనేటువంటి తాదాత్మ్యంతో చేయకూడదు కర్మలు. ఆ కర్మలు ఏవి నిర్వర్తించినా కూడా ఈ చేయాల్సినటువంటి కర్తృత్వ రహితంగా చేయాల్సినటువంటివి చేయాల్సిందే తప్ప, ముందు శరీర ధర్మంగా అర్థం చేసుకుంటే నేను శరీర ధర్మంగా చేస్తున్నటువంటివి అవి. కాబట్టి ఇంట్లో చేస్తున్నావు గాని, బాహ్యంగా చేస్తున్నావు గాని, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నా అంతేను. నేను కర్తను కాదు. కర్త యొక్క ఫలితాన్ని అనుభవించేవాడిని కూడా నేను కాదు. అది ఏ విధంగానన్నా రాని. ఫలితాన్ని కోరుకొని చేయట్లేదు కాబట్టి, నేను చేయాల్సినటువంటి ధర్మాన్ని పట్టి నేను చేస్తున్నా కాబట్టి, ఈ శరీరము గత కర్మానుసారంగా ఇప్పుడు ఏర్పడింది. ముందు కర్మానుసారంగా, ముందు జన్మలో చేసిన కర్మానుసారంగా ఈ జన్మ ఏర్పడింది. ఈ జన్మలో ఉన్నటువంటి ఆ సంస్కారయుతంగా ఏర్పడిన దాన్ని పోగొట్టుకోవడానికి ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఈ పనిముట్లు. పోగొట్టుకోవడానికి ఉపయోగించుకోకుండా మళ్ళీ ఇప్పుడు కూడా శరీర ధర్మానుసారంగా ఈ మళ్ళీ కొత్త కర్మలన్నీ చేస్తే, కొత్త కర్మలు, పాత కర్మలు, సంచిత కర్మలన్నీ కలిపి మళ్ళీ ఉపాధి పొందడానికి అనుకూలంగా బాటేస్తాయి కాబట్టి, ఈ కర్మలను అప్పుడు ఈ శరీరం గత కర్మానుసారంగా వచ్చిన దాన్ని అనుభవిస్తూనే ఇప్పుడు ప్రారంధం వచ్చింది. ఈ ప్రారంధంలో వచ్చిన కష్ట నష్టాలన్నీ అనుభవిస్తూనే కొత్తగా కర్తృత్వ కర్మలు చేయకుండా ఉంటే ఆ విధమైన అవి పోగొట్టుకునే ఆ సంస్కారాలను పోగొట్టుకునే మార్గం ఏర్పడుతుంది. అందువలనే భర్త, పిల్లలు ఇంకా గత కర్మానుసారంగా ఎవరెవరు ఎప్పుడు రావాలో అలాగొస్తున్నారు నీ జీవితంలోకి. నీ జీవితంలోకి నువ్వు వచ్చావు ముందు మీ తల్లిదండ్రులకు. ఆ తల్లిదండ్రులకు నువ్వు వచ్చిన తర్వాత నీకు భర్త వచ్చాడు. మళ్ళీ నువ్వు పిల్లల్ని అన్నావు. ఇవన్నీ ఏ విధంగా గత కర్మానుసారంగా ఎవరెవరు రావారో నీ శరీర బంధంగా రావాల్సిన వాళ్ళంతా వస్తున్నారు. ఆ భర్త అంతకుముందు నీకు పరిచయమా? లేదు. వచ్చి భర్తగా వచ్చారు. వచ్చిన తర్వాత ఇద్దరికీ కలిపి మళ్ళీ పిల్లలు కలిగారు. వీళ్ళంతా గత జన్మ కర్మానుసారంగా ఎవరెవరు ఎప్పుడు రావాలో వస్తున్నారు. వచ్చిన తర్వాత నువ్వేమి మళ్ళా వీళ్ళు నా వాళ్ళు, నా పిల్లలు అనేటువంటి తీవ్రత ఏర్పడుతోంది అప్పుడు. నా శరీరంలో నాకు పుట్టారు, నా పిల్లలు, నా కుటుంబం, నా వ్యవహారం, ఇదంతా నా 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 అనేది వచ్చింది మళ్ళా. కాబట్టి ఎప్పుడు ఎవరు రావాలో ఇవన్నీ వీళ్ళంతా వారి వారి గత జన్మ కర్మానుసారంగా నా సంసారంలోకి, నా జీవితంలోకి వస్తున్నారు. ఈ సంసారంలో పని మనిషి వలె, బానిస వలె, ఆయా వలె, ఆయా వలె అంటే సేవ, పిల్లలకు సేవ చేస్తుంది ఆయా. అది ఇంతకుముందు ఒక రోజు వచ్చేది పాఠంలో. దాన్ని ఇక్కడ ఉదయిస్తున్నారు. ఈ సంసారంలో ఏ విధంగా పనిచేయమన్నారంటే, పని మనిషి తనకి ఏ కర్తృత్వమో తనకు అప్పచెప్పిన పని అంతా చేయాలి. ఆ ఇంటితో ఉన్నటువంటి సుఖదుఖాలతో, బంధాలతో, ద్వంద్వాలతో ఏమిటితో పని లేదు ఆమెకు. పని చేసి బయటపడిపోవాలి అంతే. మళ్ళీ ఇంకేం పని ఉందో ఆ పనికి వెళ్ళిపోవాలి. తాదాత్మ్యత అనేది లేదు. చేయాల్సిన పని ఏమో కర్త చేస్తుంది అమ్మ. వచ్చింది ఆ కర్తృత్వం గంటసేపు ఏదో ఈ పని చేయాలి నువ్వు అని పనికి నియమించినావు కాబట్టి ఆ పని చేయాలి ఆమె. కాబట్టి అట్లనే పని మనిషి వలె, బానిస వలె, ఆయా వలె ఆ శరీరాన్ని పనిముట్టు అనుకొని ఆ పని చేయాలి. ఇంట్లో చేసే పని అంతా అదే. ఇంట్లో పని నిర్వర్తిస్తున్నావు అని అంటే ఈ శరీరం అనేది తెచ్చుకున్నావు. ఆ శరీరం అనే దానితో ఏర్పరచుకున్నటువంటి బంధాలన్నీ చుట్టూ ఉన్నాయి. నీ పిల్లలు అనేది, నీ భర్త అనేది, వ్యవహారం అనేది అంతా నీ చుట్టూ ఉంది. ఆ ఉన్నదాన్ని ఏం చేస్తున్నావంటే అట్లే వాళ్ళు వచ్చి పనిచేసినట్టుగానే చేయంతే. ఇది మళ్ళీ నాదనే దాన్ని ఆ తీవ్రతను ఆపాదించుకొని నువ్వు చెందాల్సిన పని లేదు. చెందితే మళ్ళీ నువ్వు కర్త అనేటువంటిది వస్తుంది. దాంట్లో వచ్చిన ఫలితము వస్తుంది, దుఃఖము వస్తుంది, ఆనందము వస్తుంది, అన్నీ వస్తాయి. కాబట్టి నీ పనిముట్టు శరీరం అనే పనిముట్టుతో
ఏర్పడినటువంటి గత కర్మానుసారంగా ఏర్పడినటువంటి బంధాలుగా ఉన్నటువంటి వీళ్ళందరి మధ్య నేను ఇంట్లో ఉంటూ ఆ పని మనిషి చేసిపోయి ఏమిటి పట్టించుకోకుండా పైనే ఆ వచ్చినటువంటి దుఃఖంతో సంబంధం లేదు, సుఖంతో సంబంధం లేదు, ఆనందంతో సంబంధం లేదు, ఏమిటితో సంబంధం లేదు. నిర్వర్తించాల్సిన పని నిర్వర్తించిపోయింది. ఆ విధంగానే శరీరాన్ని పనిముట్టు అనుకొని పని చేయాలి. నేను నాది అనేటువంటి తాదాత్మ్యత లేకుండా కనుక జీవిస్తే శరీర ధర్మానికి విలక్షణంగా ఉండే అవకాశం వస్తుంది. శరీర ధర్మానికి విలక్షణంగా ఉండేటువంటి అవకాశం వస్తుంది. వీరందరి ఆధారంగా ఆత్మానుభవం పొందడానికి వీలవుతుంది. నీ చుట్టూ ఉన్నటువంటి శరీర ధర్మంగా సంసారంలో నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి దానివల్ల ఏమొచ్చింది నీకు అందరికీ? వాళ్ళందరి వల్ల పొందినటువంటి అనుభవంతో నీకు ఏమొచ్చింది అంటే, నేను ఆ శరీరంగా ఉన్నటువంటి శరీర బంధంతో వచ్చినటువంటి వారి చుట్టుపక్కల ఉండి పనిచేస్తున్నప్పటికీ నేనెవరిని? నేను ఆత్మస్వరూపురాలుగా ఉన్నటువంటి ఆత్మానుభవం పొందడానికి వీలవుతుంది. వీటన్నిటి వల్ల అందరి వల్ల నాకేం వీలు కలిగింది అంటే, నేను ఆత్మానుభవం పొందడానికి వీలు కలిగింది అనే పద్ధతిలో ఉండాలి. సంసారంలో దోషం లేదు. నీవు విలక్షణం అనేటువంటి దృష్టితో జీవనం సాగిస్తే ఆ సంసారంలో దోషం ఉంది. ఆ దోషం ఏమిటి అంటే, ఎప్పుడు దానిలోనే పడి కొట్టుమిట్టాడుతూ పూర్తిగా నీకు ఆపాదించుకొని అటు దుఃఖాన్ని సర్వమును దాంట్లో ఏం జరిగితే దాన్ని అంతటిని నీకు ఆపాదించుకుని చేసినావంటే ఇక అప్పుడు దాంట్లో దోషము నీవు నీలో భావనలో ఉంది దోషం. జరుగుతున్న ప్రపంచం అంతా జరుగుతూనే ఉంది, నిరంతరం జరుగుతోంది. అనేక సందర్భాల నుంచి శాతం లక్షల కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. మానవుని పరిణామం జరుగుతుంది. పుట్టుక, రాకడ, పోకడ, వ్యవహారం చేయడం, మళ్ళీ ప్రాణం పోవడం అన్ని నీ కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. కాబట్టి సంసారం అనే వ్యవహారంలో దోషం లేదు. నీవు విలక్షణం అనే దృష్టితో జీవనం సాగించే వరకు దాంట్లో కూరుకొని పోతున్నావు. నీవు విలక్షణం అనే దృష్టితో జీవనం చేస్తేనేమో సాగిస్తే దాంట్లో నువ్వు పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ సంసారం అనే దోషాన్ని అంటించుకోకుండా ఆత్మానుభవంలో స్థిరమవుతూ అది నువ్వు కేవలం నీ బాధ్యత, పని మనిషి బాధ్యతలాగా నువ్వు చేయాల్సిన బాధ్యతలాగా చేస్తున్నావు అంతే. విలక్షణంగా చేస్తున్నావు కానీ దాన్ని అంటించుకోకుండా చేస్తున్నావు. ఆ దోషాన్ని నీలోకి తెచ్చుకోకుండా చేస్తున్నావు. అట్లా ఆ దృష్టితో జీవనం సాగిస్తే ఆత్మానుభవంలో స్థిరపడుతూ వస్తావు. పాత కర్మను రద్దు చేసుకుంటూ ఉంటావు. కొత్త కర్మ ఏర్పడకుండా ఉంటావు. ఇలా నీ భావంలో ఆ దైవమే నేను అని సహజమయ్యే కొద్దీ నేను ఆ దైవం కంటే వేరుగా లేను, ఈ అనేకత్వంగా ఉన్నదంతా కూడాను శరీర వస్తుగతమైనటువంటి రూపనామాలతో కూడినటువంటి భేదత్వమే, నిజానికి చైతన్యం అనేటువంటి ఒక్కటిగానే ఉన్నది. అది సర్వవ్యాప్తమై ఉన్నది, అంతటా ఉన్నది, జగత్ అంతటా ఉన్నది. అన్ని వస్తువులలో, అన్ని రూపాలలో, అన్నిట్లోనూ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని నేను చూడాలి అనే భావనతో నువ్వు చూస్తే అప్పుడు వేరుగా ఉన్నది కనపడే అవకాశమే లేదు. వేరుగా నువ్వు ఈ భౌతికంగా కనపడుతున్న రూపంతో కాదు చూడాల్సింది. ఏదైతే చైతన్యం ఉందో సర్వవ్యాప్తమై అది నేనే, అదే దైవం, అదే నేను. అది నాకంటే వేరుగా ఏమీ లేదు. నేను భావన చెంది ఆ స్థితిలో నా భావంలో ఆ దైవమే నేననేటువంటి విషయం సహజమయ్యే కొద్దీ అని అంటే నువ్వు మళ్ళీ ఆలోచించి నేను ఆ స్థితిలో ఉన్నానని అప్పుడప్పుడు అనుకునేది కాదు, నిరంతరం అనుకునేటువంటి సహజం కావాలి. నిరంతరము అదే భావన ఉంటే అదే సహజమైనటువంటి స్థితి. అదే సహజం అయ్యే కొద్దీ ఆ భావన లేకుండా ఆత్మగా సహజంగా స్థిరంగా ఉండిపోతావు. అభావం ఏర్పడుతుంది. ఆ భావము అంతకుముందు ఉన్నటువంటి భావమే లేనటువంటి స్థితిలోకి పోయినటువంటి సాక్షిత్వ స్థితిలోకి నువ్వు పోతావు. ముందు ఆ చేస్తున్నటువంటి కర్మల నుంచి అవన్నీ చేస్తున్నది శరీరం అనే పనిముట్టు చేస్తున్నది, దానికంటే అతీతంగా ఉన్నటువంటి భావనలో నేను ఆ దైవమే నేననేటువంటి సహజ స్థితిలో ఉన్నాను నేను అని ఆ భావం కూడా లేకుండా పోతే ఆత్మగా సహజంగా స్థిరంగా ఉండిపోతావు.
సాక్షిత్వ స్థితిలో ఉంటావు, మళ్ళీ శరీరంలోకే దిగిరావు. అప్పుడు నేనే, ఏ ప్రజ్ఞానం అయితే నేను అదే నేను, ఆ ప్రజ్ఞానమే బ్రహ్మం, ఆ ప్రజ్ఞానమే ఆత్మ, ఆ ఆత్మే బ్రహ్మము. ఆ తత్వాన్ని తెలుసుకున్నటువంటి, ఆ తత్తుని తెలుసుకున్నటువంటి, తత్వ స్థితిని పొందినటువంటిదే నేను. తత్తు త్వము అసి అయినటువంటి నేనే అది అయినాననేటువంటి స్థితి అదే. అహం బ్రహ్మస్మి అనే స్థితి అదే. ఆ స్థితిలో నిలకడ చెందితే అది రహితపరుచుకొని అవతల స్థితిలోకి, ఈ జనన మరణ రాహిత్యం నుంచి బలపడ ఆ స్థితిలోకి పోవాలి అని అంటే ఈ బలపడిన సంస్కారాలన్నీ రద్దయిపోయి లాస్ట్కు నువ్వు కేవల ఆత్మగా నువ్వు నిలబడిపోతే ఆ ఆత్మస్థితిలో నుంచి కూడా దాటించే స్థితిలోకి గురువు గారు కర్తవ్యం చేస్తారు. కాబట్టి నువ్వు ఆ స్థితిలోకి ముందు స్థిరంగా ఉండిపోతే ఆత్మగా సహజంగా స్థిరంగా ఉండిపోతావు. అప్పుడు ఆత్మగా ఉన్న నీవే అంతటా అన్నింటా ఉన్నది అని అనుభవపూర్వకంగా ఏకత్వంగా ఉంటావు. ఇంక నీకు అన్యంగా ఏది కనపడదు. ఉన్నది నేనే అనే అనుభవం స్థిరమవుతుంది. ఉన్నది నేనే అనే అనుభవం, నేనుంటేనే అన్నీ ఉన్నాయి, నేను నాకు భావనలో కలుగుతున్నాయి ఇవన్నీ. నా భావన లేకుండా పోతే ఇవేవి ఉండేటివి లేనివి ఏమీ లేదు, ఇంకా ఏమీ లేని స్థితి అనేది ఉంది. ఆ ఏమీ లేని స్థితి అనేది ఏమిటికి? శరీరానికి కాదు, భావనలో, శరీర భావనలో భావన చేస్తున్నటువంటిది శరీరం నుంచి విడిపోయింది అనుకో. విడిపోయినటువంటి స్థితిలో అంతటా ఉన్నటువంటి స్థితి నాదేను అనే అనుభవం, అంతటా నేనే ఉన్నాననే అనుభవం స్థిరమైన తర్వాత, సహజమైన తర్వాత, ఇక అంతటా ఉన్నది నేనే అన్నప్పుడు అందరిలో నిన్ను ఒకే చైతన్యంగా మాత్రమే దర్శించుకుంటావు. అప్పుడు అదంతా ఆత్మానుభవంగా ఉంది. అలా నీ అనుభవం ఉండకపోతే, ఒకవేళ నీ అనుభవంలోకి అది రాకపోతే, నీ అనుభవంలో ఉన్నటువంటి స్థితిలో గనక నువ్వు అనుభవం చెందకపోతే, అప్పుడు అదంతా మాటల గారడీ అవుతుంది. మాటల గారడీ వల్ల కేవలం నేర్చుకొని పలుకుతున్నటువంటి పలుకు పలుకుతుంటారు, పైన పలుకుతున్నారు, లోపల అర్థం, దాని యొక్క అంతరార్థం తెలిసి అంతరార్థ స్థితిని భావనలో పొందలేదు అని అర్థం. అప్పుడు పైన కేవలం మాటల గారడిగా మాట్లాడితే. కాబట్టి అనుభవపూర్వకంగా వచ్చినదేమో, ఇప్పుడు ఎవరో చెప్తే విన్నావప్పా జిలేబీ తీయగా ఉంటుంది, ఎవరో చెప్తే విన్నావు. ఆ ఎవరో చెప్తే విన్నదాన్నే పదాన్ని మళ్ళీ నువ్వు చెప్పావు. జిలేబీ చాలా తీయగా ఉంటుంది అని అన్నావు నువ్వు. దాని రూపము తెలుసు, కంటితో చూస్తున్నావు కాబట్టి. దాని అంతరార్థంగా ఉన్న తత్వం ఏమిటి అంటే తీయగా ఉండడం. ఆ తీయగా ఉండడం అనే తత్వం కూడా ఎవరో చెప్పంగా విన్నావు. కాబట్టి అదే వాక్యం చెప్తున్నావు, జిలేబీ తీయగా ఉన్నది అని వాక్యంగా చెప్తున్నావు కనుక. ఆత్మానుభవం అంటే ఎందుకు చెప్తున్నారు ఇది అంటే, నీవు తిన్నప్పుడు స్థితి ఉందే, అప్పుడు నీ కంటెదురుగా లేకపోయినా కూడా దాని యొక్క అనుభూతిని నువ్వు చెంది చెప్పగలవు. అది తీయగా ఉన్నటువంటి అనుభవం నాకున్నది, అది ఎలా ఉంటుందో నాకు తెలుసు అని. ఎందుకు అంటే దాన్ని నువ్వు భావనలో పొందావు ఆల్రెడీ, ఎవరో చెప్తా అంటే చూసి చెప్పే వాక్యం కాదు. కాబట్టి నువ్వే స్వయంగా అనుభూతి చెప్తున్నటువంటి, కాబట్టి ఈ చైతన్యం ఒక్కటే ఉన్నది, అది తప్ప మరొక్కటి లేదనే అనుభవం నీకు ఆత్మానుభవంలో నీకు కలిగి ఉండాలి. అది ఆ అనుభవం నీకు స్వయంగా కనుక లేకుండా అంతకుముందు చెప్పినటువంటి వాళ్ళ దాని ప్రకారం నేను చెప్పినానంటే మళ్ళీ ఆ ఉపయోగం శూన్యం. నువ్వు ఉపయోగం శూన్యం అంటే దాని రహితం ఎట్లా చేసుకుంటావో అది కాదప్పుడు. అది ఉత్తమ ఊరికే అనుభవపూర్వకంగా చెప్పకుండా చెప్పినటువంటి స్థితిలో నుంచి అనుభవ రాహిత్యం జరగాలి కదా. ఆ అనుభవము మళ్ళీ అనుభవం కూడా లేకుండా అయిపోవాలి. ఏ అనుభవం పొంది, ఏ అనుభవం చేత ఆ స్థితిలో ఉన్నావు, ఆ స్థితిని కూడా దాటుకునే స్థితి కదా తదుపరి కావాల్సింది. కాబట్టి ఆత్మానుభవంగా ఉన్నదే ఉపదేశ సారం. ఉపదేశ సారం అంతా ఏంటంటే, ముందు నువ్వు ఆత్మానుభవ స్థితిలోకి వస్తే ఆ పండు నుండి రసమును పిండడమే, అనగా వ్యష్టి నుండి సమిష్టికి ప్రయాణమే సారము. ఉపదేశ సారం అంతా ఏమిటంటే, ఇంతకాలం నేను ఫలానా వెంకటరమణప్పను అనే ఫస్ట్ నామరూపం ధరించినటువంటి స్థితిలో నుంచి నాలో ఏది గుర్తెరుగుతోంది, నన్ను మరియు జగత్తును రెండింటినీ గుర్తెరుగుతున్న తెలివి అనేది ఎక్కడుంది? అదే చైతన్యము, అదే బ్రహ్మము, అదే సర్వకారణమైనటువంటి వ్యష్టి స్థితిలో నుంచి ఈ బ్రహ్మాండం కలగడానికి కారణమైన, జగత్తు కలగడానికి కారణమైనది ఏది అంటే, అవ్యక్త స్థితిలో నుంచి వ్యక్తం కావడానికి కారణమైనటువంటి బ్రహ్మమే, అదే చైతన్యము. ఆ బ్రహ్మం అనే పేరు ఎవరు పెట్టారు? మనం పెట్టాము.
బ్రహ్మం అనే పేరు. ఈ సృష్టికి కారణమైన వస్తువు కాబట్టి పెట్టాము. అంతకుముందు సృష్టి జరగకముందు ఆ బ్రహ్మం అనేది ఎక్కడుంది? ఉంది, అవ్యక్తంగా ఉంది. వ్యక్తమైన తర్వాత ఈ జగత్ అనేది ఏర్పడింది. కాబట్టి ఈ వెష్టి ప్రయాణం నుంచి నువ్వు సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మాండములు సమిష్టిగా ఉన్నది, అది ఏర్పడిన తర్వాతే అందులో నుంచి నువ్వు వచ్చినావు. కాబట్టి వెష్టి ప్రయాణం నుండి సమిష్టికి ప్రయాణం చేస్తే, ఆ సమిష్టికి ప్రయాణం చేసి అక్కడ నేను ఆత్మస్వరూపుణ్ణి, నేనే ఈ సర్వమునకు కారణమైనటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మమునకు నాకు ఏమి తేడా, పిపీలికాది బ్రహ్మ పర్యంతం అనే పదం అందుకే వచ్చింది. చీమ దగ్గర నుంచి బ్రహ్మం వరకు ఉన్న చైతన్యం అంతా ఒక్కటే. ఆ ఒక్క చైతన్యంలోనే నేను కూడా ఉన్నా, భాగమై ఉన్నా. నేనంటే నామరూపాత్మకమైన శరీరం కాదు, ఈ గుర్తెరుగుతున్న చైతన్యం నేనే అనేటువంటి స్థితికి ప్రయాణం చేయడమే ఆత్మానుభవం అనేటువంటి ఉపదేశం యొక్క సారమంతా అదే. ఆ స్థితిలో నుంచి పోతే ఉపదేశం పొందినటువంటి ఏ మంత్రం అయితే చెప్పిందో నీ స్థితిని గురించి, ఆ స్థితిలో నుంచి కూడా దాటుకునే స్థితి వస్తుంది. ఇంకా అప్పుడు అది చెప్పినటువంటిది ప్రయాణం చేయడానికి ఉపయోగపడినవి, ఈ ప్రయాణంలో నువ్వు స్థిరపడడానికి ఉపయోగపడినవి ఆ మంత్రాలు కూడా. ఇంకా అవి కూడా రహితమైనటువంటి స్థితిలో వస్తే గురువు శిష్యుడు ఏకమైపోయి వాళ్ళిద్దరూ రహితమైపోయి బ్రహ్మాండం అంతటా నిండి ఉన్నటువంటి బయలులో వాళ్ళు ఇంకా వేరుగా లేరు. కాబట్టి వాళ్ళని ఇంక ఉన్నారని చెప్పడానికి, ఉండే ఉండేదాన్ని చెప్పడానికి కూడా లేదేమీ ఇంకప్పుడు. కాబట్టి అప్పటి వరకు ప్రయాణం చేసినటువంటి ఉపదేశసారమంతా ఏమిటంటే, ఆత్మగా ఉన్నటువంటి నేను, నేనే బ్రహ్మముననేటువంటి స్థితిలో, సాక్షిత్వ స్థితిలో చేరి, ఆ స్థితిలో నుంచి, ఆ అనుభవ స్థితిలో నుంచి అనుభవ రాహిత్యం అనేటువంటి స్థితిలోకి మళ్ళీ చేరడమే నీ ప్రయాణం. కాబట్టి అనగా వెష్టి ఆత్మం అనే అనుభవంలో నుంచి అది స్థిరమై మళ్ళా సమిష్టిలో ఉన్నటువంటి ఆత్మానుభవంగా మారడం కోసం ఇవ్వబడింది ఈ ఉపదేశసారం యొక్క లక్ష్యం. ఈ ఉపదేశసారం యొక్క లక్ష్యం ఏమిటంటే, ముందు నిన్ను ఆత్మానుభవ స్థితిలో వెష్టి నుండి సమిష్టి అయినటువంటి బ్రహ్మము దిశగా తీసుకెళ్ళడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నమే ఆత్మానుభవ స్థితిలో నుంచి సమిష్టి ఆత్మ ఏమిటి? వెష్టి ఆత్మగా నీవు ఉంటే సమిష్టి ఆత్మగా ఉన్నదే పరమాత్మ. ఈ ప్రత్యేగాత్మ స్థితిలో పొందావు నువ్వు. ఈ మూడవస్థలకి కారణమైనటువంటి సాక్షిగా ఉన్న నేనే ప్రత్యేగాత్మను. ఈ మూడవస్థలని దాటినటువంటి స్థితిలో బ్రహ్మాండంలో ఎవరున్నారంటే పరమాత్మ స్థితి ఉన్నది. అది ఇది ఒక్కటే, ఒకే చైతన్యమే అనేటువంటి ఆత్మానుభవంగా మారడం కోసం ఆ ఉపదేశం సమిష్టితత్వంలో ఉన్నటువంటి ఆత్మానుభవం, సమిష్టితత్వంలో ఉన్నది ఒక్కటేననేటువంటి అనుభవం పొందడం కోసం, ఆ స్థితిలోకి మారడం కోసం ఇవ్వబడింది ఉపదేశసారం యొక్క లక్ష్యం. ఈ ఉపదేశసారం అనేది నిజానికి ఉపదేశసారం అనే ప్రత్యేక గ్రంథాన్ని శంకరాచార్యుల వారు రాశారు. వాటికి వ్యాఖ్యానం రమణ మహర్షి గారు రాశారు, ఇంకా అనేక మంది రాశారు. రమణ మహర్షి గారిది అయితే చిన్నది ఒక బుక్, పెద్దది ఒక బుక్ ఉందని నేననే చెప్పా. ఈ లక్ష్య దృష్టితో నిత్య జీవితం ఆధారంగా చేసుకుని, ఏ లక్ష్యమైతే నీకు ఈ ఉపదేశం ఎందుకు అంటే దేని కొరకు ఇస్తున్నారో ఆ లక్ష్యం ముందు గుర్తెరిగి, ఆ లక్ష్య దృష్టితోనే నిత్య జీవితాన్ని ఆధారం చేసుకొని ఆత్మానుభవం పొందగలగాలి. ఈ లక్ష్యం దృష్టిగానే నువ్వు ఏ వ్యవహారం శరీరగతంగా బాహ్యంగా నీ వృత్తులు నువ్వు చేసుకునేప్పటికీ మనసులో ఈ లక్ష్యం ఉండాలి. ఈ నిత్య జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఆత్మానుభవం పొందగలగాలి. నిత్య జీవితాన్ని ఆధారంగా చేసుకొని చేయాలి, కానీ దాంట్లోకి ఇంకిపోకూడదు. దాన్ని మళ్ళీ నీలోకి ఇంకింపజేసుకోకూడదు. దాంట్లో చేస్తూనే దానికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో ప్రవర్తిస్తూ రావాలి. కాబట్టి బింబజ్ఞానం కలగజేస్తూ బింబమే నీవు అని స్థిరమయ్యేలాగా చేస్తున్నారు. ప్రతిబింబంగా భావించినటువంటి దానికి ఆధారంగా బింబం ఉంది. నేను ప్రతిబింబంగా కదులుతున్నాను, ఈశ్వరుడు బింబంగా ఉన్నాడు. కదలికి కారణమైనటువంటి వస్తువు శక్తి అక్కడి నుంచి కలుగుతోంది. ఆ శక్తిని ఉపయోగించుకొని ప్రవర్తిస్తున్నది నువ్వు.
కాబట్టి బింబం జ్ఞానం కలగజేస్తూ బింబమే నేను అనేటువంటిది స్థిరమయ్యేలాగా, నేను ప్రతిబింబము ప్రతిబింబ రూపంగా ఉన్నదైతే ప్రతిబింబం తనంతట తానుగా కదలదు. ఏది కదలికకు కారణమైందో అది బింబంగా ఉన్నది, ఆ బింబం నేనే అనేది స్థిరమయ్యే వరకు చేస్తున్నారు. ఈ ఆధారంగా అంతటా ఉన్నది నేనే అనేది అనుభవంగా ఉన్నప్పుడే నువ్వు సమీపానికి చేరగలవు. ఈ అంతటా ఉన్నది నేనే అనేటువంటిది అనుభవంగా వస్తే తప్ప నువ్వు సమీపానికి, సమీపం అంటే అది చెప్పారు ఉపదేశము అంటే సమీపము అని. సమీపానికి చేరగలగడం అంటే ఉపదేశ సారాన్ని నువ్వు అర్థం చేసుకోగలగడము. కాబట్టి తీవ్ర మోక్షాపేక్ష ఆర్తితో ఉన్నవాడైతేనే గురువును గుర్తించగలుగుతాడు. ఆ తీవ్ర ముముక్షంగా ఉన్నటువంటి స్థితిలో ఉంటేనే గలుగుతున్నాడు, గురువును గుర్తించగలుగుతున్నాడు. అటువంటి వాడే గుర్తించగలుగుతున్నాడు. అనుభవం లేని గురువు మార్గాన్ని చెప్పలేరు. ఆ అనుభవం తాను పొందలేనటువంటి స్థితిలో కనుక ఉంటే ఆ గురువు మార్గాన్ని చెప్పలేరు. కాబట్టి సాధన, అనుభవము ఈ రెండు వారికి ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలి. ఈ ఈ రకమైన సాధన, ఈ రకమైన అనుభవం పొంది తాను అశరీర గురుడైనటువంటి స్థితికి చేరినటువంటి గురువు అయితేనే నిన్ను బయటపడేయగలడు. నువ్వు ఏ సాంసారిక జగత్తునంతటిని వదిలించుకొని మోక్షాపేక్ష చేత పోయినావో ఆ దాన్ని ఆయన అనుభవరీతిగా తెలుసుకొని ఉన్నటువంటి గురువు అయి ఉండాలి. ఉంటే అప్పుడు నిన్ను బయటపడేయగలడు. అది అనుభవము లేనటువంటి గురువు అయితే మార్గాన్ని చెప్పలేడు. సాధన అనుభవం వారికి ఉన్నదా లేదా అనేది తెలుసుకొని ఆ గురువును ఆధారం చేసుకొని నేను ఈ అనుభవం పొందగలనా అని చూసుకుంటాడు. అటువంటి గురువు ఉన్నారా, అటువంటి గురువు నాకు దొరికి నన్ను నీకు ముందు ఆ ఆపేక్ష తీవ్రత ఉంటే గుర్తించగలుగుతావు నువ్వు. నీకు ఆ గురువు అటువంటి గురువే దొరుకుతాడు నీకుంటే ఆ ఆపేక్ష. కాబట్టి నేను ఈ అనుభవం పొందగలనా అని చూసుకుంటాడు. తాను మాత్రమే దాటగలిగిన వారా, లేక నేను తాను దాటి ఇతరులను కూడా దాటించగలడా, తాను దాటుకున్నటువంటి స్థితిలో ఉన్నాడా లేదా గురువు, తాను దాటి మళ్ళీ నన్ను కూడా ఈ దీంట్లో నుంచి దాటించగలడా అని చూస్తావు. అది చూస్తే దాటించగలిగినటువంటి వాడైతే దాటించగలడు. తాను అనుభవరీత్యా తెలుసుకోలేని, తానే దాటలేనటువంటి స్థితిలో స్థిరమైన వాడైతే దాటించలేడు. కాబట్టి సాధనాపరంగా, అనుభవపరంగా రెండు పరంగాను చూడాలి గురువును. తాను మాత్రమే దాటగలిగి లేక ఇతరులను దాటించగలిగే స్థితిలో లేకపోతే మళ్ళీ కష్టం. ఆయనకేమో అనుభవం పొంది తాను దాటినటువంటి స్థితిని తెలుసుకోగలిగాడు. మళ్ళీ ఇతరులను దాటించగలిగేటువంటి స్థితి కూడా ఉన్నదా లేదా అనేది కూడా గుర్తించాలి. ఆ నేర్పు, ఆ విధమైనటువంటి స్థితి అనేది గుర్తించి నీకు ఆ గుర్తించడమే ఆత్మానుభవం పొందగలడు. ఆ విధంగా అనేది గుర్తించగలిగితేనేమో ఆత్మానుభవం పొందగలడు. మిగిలిన వారు విషయంగా విని ఆనందంగా ఉంటారు. మిగిలిన వారేమో విషయం వింటా అంటారు, ఆ విషయము తెలుస్తూ ఉంటుంది, దానివల్ల ఆనందం పొందుతుంటారు తప్ప ఇలాంటి శిష్యులున్న గురువుకేమో శాస్త్రం వివరించగల సామర్థ్యం ఉంటే చాలు. ఇట్లా విషయాన్ని విని ఆనందంగా ఉండే వాళ్ళైనా కూడా వాళ్లకు గురువు శాస్త్రం వివరించగల సామర్థ్యం కనుకుంటే ఆ వివరించగలిగిండే సామర్థ్యంతోనే ఆ గురువు తీవ్ర ముముక్షు సద్గురువును వెంబడిస్తాడు. ఆ సామర్థ్యం కనుక వాళ్ళకుంటే ఆ గురువుకేమో శాస్త్రం వివరించగల సామర్థ్యం ఉంది. ఈ వినేవాడికి మోక్షాపేక్ష తీవ్రంగా ఉంటే, తీవ్ర ముముక్షు అయి ఉంటే అప్పుడు సద్గురువును వెంబడిస్తాడు. అతనిని మాత్రమే సద్గురువు నడిపిస్తాడు. అట్లా అట్లా ఎవరైతే సద్గురువును వెంబడించారో అటువంటి వాడిని మాత్రమే సద్గురువు కూడా నడిపించగలడు. ఎందుకంటే ఆ విషయ జ్ఞానము విషయంగా విని ఆనందించగలిగినటువంటి స్థితి ఆ వింటున్న వానికి ఉంటే తప్ప గురువు ఆ శాస్త్రాన్ని వివరించి ఆ వివరించగల సామర్థ్యంతో అతన్ని పడేయగలడు, బయటికి పడేయగలడు. లేదంటే ఏం చేయగలడు? గురువు గారికి ఆ సామర్థ్యం ఉన్నప్పటికీ తీవ్ర ముముక్షు అనేవాడు కనుక శిశువు తీవ్రత లేకపోతే ఏం చేయగలడు? అది ఆ పేరా దగ్గరికి అక్కడ నిలుపుదాం. రేపు అక్కడి నుంచి మొదలు పెడదాం. ఇక సమయం సరిపోయింది కాబట్టి మంగళం చెప్పండి ఆయన. శ్రీ
సద్గురుదేవుని పూజకు రారమ్మా, మనసారా గురువుని గొలిచి హారతులీరమ్మా. సద్భక్తితో మనము సుగంధ ద్రవ్యములతో కర్పూరకారతులు కడు భక్తితో నొసగుచు శ్రీ సద్గురుదేవుని పూజకు రారమ్మా, మనసారా గురువుని గొలిచి హారతులీరమ్మా. పరిపూర్ణ బోధను పదిలముగా తెలుపునట్టి పూర్ణానందులైన పుల్లాయారులకును శ్రీ సద్గురుదేవుని పూజకు రారమ్మా, మనసారా గురువుని గొలిచి హారతులీరమ్మా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణువానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి గురు భక్త మండలికి జై. జై గురుదేవ్.